ఐలమ్మ జోహార్ చిట్యాల ఐలమ్మ జోహార్ చిట్యాల ఐలమ్మ. అలాగే ఉన్నాడు కదల మాకండి, అలాగే ఉండండి అలాగే ఉండండి అలాగే ఉండండి. కేక్ కట్ చేసిన తర్వాత బాబాయ్ ఇది నెత్తు పైకి మెల్ల ఎన్ని ఉన్నాయి లాక్కుంటారు. నిలబడండి వెనకాల కొద్దిగా అటు వెళ్ళండి, అవతలకి వెళ్ళండి, ఎదురున్నారు కదా అటు వెళ్ళండి. ఇచ్చేయాలి అప్పుడు చెప్పడం కదా మనకి ఇంట్లో పెళ్ళి పెద్ద పెళ్ళి కావాలి. ఒకటా రెండు సగం ఈ చేతిలో కూడా ఒకటి తర్వాత తీసుకుంటాం. ఐలమ్మ గారు మనం ఈరోజు 130వ జయంతి జరుపుకుంటున్నాం. ఆమె వరంగల్లో కృష్ణాపురం అనే గ్రామంలో ఊరుగంటి మల్లమ్మ సాయిలకు జన్మించింది. ఆమె చిన్న వయసు నుంచి కూడా వ్యతిరేకంగా ఏదైనా అన్యాయం జరిగితే వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేది. అయితే ఆమెకి చిన్న వయసులోనే పెళ్లి చేయడం జరిగింది. ఆమెకి పాలకుర్తి నరసయ్య గారు అనే ఆయనకి వివాహం చేయడం జరిగింది. చిన్న వయసులోనే వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉండేది పాలకుర్తి నరసయ్య గారికి. ఆ 2 ఎకరాల పొలాన్ని జీవనం సాగిస్తానికి చాలక 40 ఎకరాలు కౌలుకు తీసుకోవడం జరిగింది. ఆ కౌలుకు తీసుకున్న భాగంలో అక్కడకున్న రజాకారులు భూస్వాములు ఒక ఆడ మనిషి వ్యవసాయం చేసి సంపాదించడం ఏంటనే ఉద్దేశంతో ఆమె పండించిన పంటని తాసీలు కట్టలేదనే ఉద్దేశంతో దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఆమె కమ్యూనిస్టులతో అక్కడ కలిసి పోరాటం చేసింది. పోరాటం చేసి ఆ లిటి మీద భూ పోరాటం ఫస్ట్ మహిళలుగా భూ పోరాటం చేసి వాళ్ళకున్న 90 ఎకరాలు పేదలకు పంచడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆమెని చిట్యాల ఐలమ్మగా మనం స్మరించుకుంటున్నాం. ఇది ఆమెకు ఉన్న చరిత్ర. అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు తినిపిస్తున్నట్ట అది పెడుతుంటావు నువ్వు కావాలా రెడీ రెడీ అమ్మా అటు వెళ్ళమ్మా. అన్ని పైన బ్యానర్ కూడా కవర్ చేస్తారు. బ్యానర్ లేకపోతే వీడియో అక్కడ ఉండరా ఫోటో కనపడినా ఉండ ఫోటో కవర్ కనపడతలా ఫోటో కనపడాలి. ఫోటో వచ్చేయండి. అన్నా సత్తన్నా ఇట్రా ఇట్రా. రెడీ స్టార్ట్. గోవిందా
వద్దు. అడ్డం రా మాకు వీడియోకి. ఫోటో వెళ్ళి వీడియో చూద్దాం, రేపు మొత్తం టీవీలో వద్దాం. అమ్మాయి గారా అప్పుడు ఎట్లా కదా అందులో అడ్డు. స్వీట్ సూపర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా అది పెట్టండి. ఆ. ఆయన కాదు మీరు ఇవ్వండి. ఓకే క్లోజ్ చేస్తున్నా వీడియో. వీడియోలో ఉంది. ఆయన అడగబోతున్నాడు కాలేజ్లో. ఆయన లగ్నం ఓకే స్టార్ట్. ఈరోజు 50 ఏళ్ల చరిత్రలో గతం నుంచి ఇక్కడ ఎన్నో రజక సంఘం నాయకురాలు అమరజీవి ఐలమ్మ గారి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈసారి కొత్తగా ఇక్కడ నిజమైన రజకుల గురించి పోరాటం చేసిన వ్యక్తి, నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఆయన్ని, పోరాటం చేసిన వ్యక్తి, సేవ చేసిన వ్యక్తి, సేవాగుణం కలిగిన వ్యక్తి, అతని సొంత డబ్బులతో నిత్యం ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో ఉన్న దాంట్లో జ్ఞానంగా చేసుకుంటా, నాకు తెలిసి 3 నియోజకవర్గాల్లో కూడా నేను పార్టీలో నాకు వయసు 9 ఏళ్ళ తిరుగుతున్నా. అన్నగారు నరసింహరావు గారు చాలా కష్టపడి ఈ స్థాయికి వాళ్ళు వస్తే పార్టీ ద్వారా రాష్ట్ర రజక సంఘం తరఫున కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు ముందుగా 30 డివిజన్ తరఫున మా రజకుల తరఫున కూడా పూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడో రావాల్సిన పదవి ఈయనకి, కానీ లేట్ అయినా కూడా అన్నగారిని గుర్తించినందుకు హృదయపూర్వకంగా మా కూటమి ప్రభుత్వ నాయకులకి, మా గౌరవ గారికి, పెద్దరామ్మ గారికి, ఇంకా ఇతర నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. కష్టపడి సొంత డబ్బులతో పనిచేసి నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి నాకు తెలిసారంటే మా చిన్నప్పటి నుంచి లక్ష్మణ్ గారు హృదయపూర్వకంగా నిజంగా చెప్తాను, శిరస్సు నుంచి హృదయపూర్వకంగా. ఓకే వీడియో ఆన్. ఇక్కడ చూడండి వేసేది.
చెయ్యి చూడండి. జోహార్ చిట్టాలైలమ్మ గారు, జోహార్ చిట్టాలైలమ్మ గారు, జోహార్ చిట్టాలైలమ్మ గారు, అమరజీవ ఐలమ్మ గారు, అమరజీవ ఐలమ్మ గారు, అమరజీవ ఐలమ్మ గారు. అంటే నేను అడుగుతున్నాను, అవి మనకు అనవసరం. ఆయన వేరే వాళ్ళకి ఏదైనా ఉండాలా? అవి నాకు తెలవదు, అవి మాకు తెలవదు. ఓకే ఓకే. వెనక్కి వచ్చేది. నాకెందుకు టోకెన్ ఏడదంట పొరం బాగా పెట్టారు అలా తీసుకోండి. పత్రిడలు బాబీ ట్రాండి టోకెన్ మళ్ళీ ట్రాండి హాయ్ ఫ్రెండ్స్. జోహార్ చిట్టాలైలమ్మ, జోహార్ చిట్టాలైలమ్మ, జోహార్ చిట్టాలైలమ్మ. చూడమ్మా ఇది చూడు అన్న. ఓకే మీరండి ఇక్కడ చూడమ్మా. మా ఒకసారి ఇటు చూడమ్మా. ఆగమ్మా ఆగమ్మా అట్లా అమ్మ అటు వెళ్ళాడు ఒకటి ఆగనా అట్లా పట్టు అట్లా ఉండు అట్లా ఎలా తీసుకొని వాడేడి రోహిత్ ఏడి అది ఆడి దాంట్లో కూడా వెళ్ళిపోయింది ఆడ ఇంకా తీర్చున్నాడు మధుగారు ఇవ్వండి మీరు కూడా.
జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ, జోహార్ చిట్యాల ఐలమ్మ. అది అది ఇందులోనే జస్ట్ లైటింగ్ కనపడతలా. ఆపేసి ఫోటోలు దిగి తీసారమ్మా అంటే మరి తప్పదా? మరి ఆ లైటింగ్ అలాగే ఉంది. ఇంకా అదే ఒకసారి సరే అటు నుంచి ఎలా తీసి మీరు వచ్చేస్తారు. వాడు అసలు కనపడ. ఏం చదువుతున్నావు? ఇదో చూడండి అటు అటు అది అక్కడ తీసుకున్నా అందరూ లేడీస్ కూడా ఆయన తీయ పట్టుకుని నుంచోని ఫస్ట్ తీ.